ఇందిరాగాంధీ కాలంలో చాలా మంది యువతకు తెలియకపోవచ్చు. 1973-74 కాలంలో ఆదాయ పన్ను అంతే తెలుసా భరత్? 2 లక్షల రూపాయల ఆదాయం దాటితే ఆ పైన వచ్చే ప్రతి ₹1,00,000కి జాగ్రత్తగా వినండి 97,750 ఆదాయ పన్ను. అంటే దాదాపు 85% ఆదాయ పన్ను, ఆ పైన 15% సర్చార్జ్ 25 మీద. 85 మీద 15 అంటే ₹12.75. అంటే ప్రతి ₹100 ఆదాయానికి ₹97.75 మీరు పన్నుగా పెడితే ఆ పన్ను డబ్బుల వల్ల మనకేం ప్రయోజనం రాకపోతే, ఎక్కడ చూసినా అవినీతి ఉంటే, రాజ్యం అనుమతి లేకుండా తుమ్మడానికి కూడా వీలు లేకుండా, దగ్గడానికి కూడా వీలు లేకుండా ఉంటే, ఆర్థికంగా స్వేచ్ఛ లేకుండా, పోటీ లేకుండా ఉంటే ఏమైంది? దేశం సర్వనాశనం అయింది. అడుగడుగున లంచాలు, ఏ ఉత్పత్తి లేదు, కరెంటు లేదు, ఫోన్ లేదు, మంచి విద్య లేదు, ఆరోగ్యం లేదు, లంచం లేనిదే చిన్న పని లేదు, మంచినీళ్ళు లేవు, ప్రతిదానికి ఒక లైసెన్స్ కావాలి, ఓ పర్మిట్ కావాలి, ఓ కోటా కావాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసిన మన ప్రభుత్వాల విధానాలు.